నేను డెలివరీ చేసే టైంలో చాలా మంది నన్ను డెలివరీ గురించి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అందులో ఒక 4 క్వశ్చన్స్ అయితే పిక్ చేసుకున్న మెయిన్ క్వశ్చన్స్, ఆ మెయిన్ టాపిక్స్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి 4 టాపిక్స్. ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ బైక్ గురించి, అంటే ఎలక్ట్రిక్ బైక్ బెటరా లేకపోతే పెట్రోల్ బైక్ బెటరా. సో ఈ టాపిక్ గురించి అండ్ లొకేషన్, ఏ లొకేషన్లో వేస్తే బెటరు అండ్ ఏ హైదరాబాద్లో వేస్తే బెటర్, కర్నూలు వేస్తే ఇట్లా ఈ టాపిక్. అండ్ ఇంకోటి ఏంటిదంటే విచ్ డెలివరీ యాప్ ఈజ్ ద బెస్ట్, ఏ డెలివరీ యాప్ అయితే బెస్టో ఆ డెలివరీ యాప్ని అయితే ఇప్పుడు సజెస్ట్ చేస్తా. అండ్ ఇంకోటి ఏంటిదంటే ఫుడ్ డెలివరీ బెస్టా, గ్రోసరీ డెలివరీ బెస్టా, ఈ 4 టాపిక్స్ అయితే ఈ వీడియో అయితే మనం కవర్ చేయబోతున్నాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఫస్ట్ టాపిక్, మనకి డెలివరీ చేయాలంటే మెయిన్ కావాల్సింది ఏంది, బైక్. అందుకే బైక్ గురించే ముందు డిస్కస్ చేద్దాం. బైక్ విషయానికి వచ్చేస్తే చాలామంది ఫస్ట్ ఒకటైతే చెప్తా, కర్నాలు ఉన్నా, వరంగల్ ఉన్నా, ఎక్కడున్నా నేను హైదరాబాద్కి పోయి డెలివరీ బైక్ లేకపోయినా నేను హైదరాబాద్కి పోయి రెంట్ తీసుకొని డెలివరీ కొడతా అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నా, మీరు డెలివరీ కొట్టలేరు. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు నేను వారే బైక్ మీరు తీసుకున్నాను అనుకో, దానికి రెంట్ 1300 ఏమో ఉంటుంది. ఆ బైక్ ఎంత స్లో పోతుంది అంటే పిచ్చిలు వేస్తుంది, చిరాకులు వేస్తుంది ఆ బైక్ మీద కొట్టాలంటే. సో ఆ బైక్ మీద అయితే మీరు డెలివరీ అయితే కొట్టలేరు. తీసుకున్న 1 వీక్లోనే ఆ బైక్ని రిటర్న్ ఇచ్చేస్తారు. సో ఆ బైక్ సంగతి పక్క పెట్టండి. సో ఇంకా వేరే బైక్స్ ఉంటాయి, హాలా నుంచి వెళ్ళి మన ఓలా నుంచి వెళ్ళి బైక్స్ అయితే ఉంటాయి. అవి స్పీడ్ మంచిగానే పోతాయి, బట్ దాని ప్రైస్ ఎంత ఉంటుంది తెలుసా? హాలా అయిందనుకో, హాలో సంథింగ్ ఇదైందనుకో, మన డిపాజిటే 1000 రూపాయలు కట్టాలి. అండ్ వీక్లీ 1600 ఏమో పే చేయాలి. అంటే 2600 అవుతుంది పర్ ఫస్ట్ వీక్. తర్వాత నుంచి 1600 అవుతుంది పక్క పెట్టేసరి. ఈ 1600 పే చేస్తే అది ఒక 35 to 40 కిలోమీటర్ స్పీడ్ మాత్రమే పోతుంది. ఈ స్పీడ్లో పోతుంది. అప్పుడు మీరు కొట్టిందంటే మీరు వారమంతా కొట్టరు, నాకు తెలుసు పక్క వారమంతా కొట్టరు, అలసిపోతారు. ఎందుకంటే డెలివరీలో స్టెప్స్ ఎక్కువ కింద పిచ్చిలు వేస్తుంది. అది మెయిన్ మ్యాటర్. మనం డెలివరీ చేస్తాలో పైకి ఎక్కి కింద లోపలికి అడిగే ఇంట్రెస్ట్ పోద్ది డెలివరీ మీద. ర్యాపిడో ఇవన్నీ వేరు, కానీ ఈ డెలివరీ మీద అయితే దీని విషయంలో మెయిన్ అయితే ఇంట్రెస్ట్ అయితే పోతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పనికి రావు. ఒకవేళ ఓలా తీసుకున్నాను అనుకో, అది 3000 తీసుకుంటారు పర్ వీక్కి. మీరు కష్టపడినంత దాని రెంట్ కట్టనీకే పోతుంది. సో అలాంటి ఆలోచనలు ఉంటే, మీరు హైదరాబాద్కి వెళ్ళి రెంట్ తీసుకొని కొట్టాలని ఆలోచనలు ఉంటే అవి క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే వర్కౌట్ కాదు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో చాలా కష్టాలు ఉన్నాయి అని అనుకుంటే వాళ్ళు వెళ్ళచ్చు. ఎందుకంటే గట్టి సంకల్పం ఉంటే కొట్టచ్చు ఆ బైక్ మీద 10. సో ఏదైతే నేను చెప్తున్నా, పెట్రోల్ వెహికల్ ఉన్నదనుకో వెళ్ళి కొట్టేసేయండి, హైదరాబాద్కి వెళ్ళైనా కొట్టేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్లో డెలివరీస్ ఎక్కువ పడతాయి. ఇక్కడ మన చుట్టుపక్కల ఏరియాస్ పడితే హైదరాబాద్లో డెలివరీస్ ఎక్కువ పడతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ కొడితే మీరు ఎంత సంపాదిస్తారో దానికి డబ్బులు కూడా ఖర్చు అవుతుంది. మెయిన్ కొంచెం సేవింగ్స్ అనే నాలెడ్జ్ ఉంటే మీకు కొంచెం సేఫ్ అవుతుంది. అండ్ ఇంకోటి, సో బైక్ గురించి అయితే మీకు క్లియర్గా అయితే చెప్పేసిన అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ లొకేషన్, ఏ లొకేషన్లో కొట్టాలి. హైదరాబాద్ నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తా, హైదరాబాద్లో కొట్టండి. అండ్ ఓన్ బైక్ ఉంటేనే కొట్టండి. లేకపోతే అక్కడ రెంట్ తీసుకొని కొట్టేటోళ్ళు కూడా, ఎందుకంటే ఇల్లుకు ఓన్ హౌస్ ఉంటాయి కదా, సో రెంట్కి ఏం ఖర్చులు ఉంటాయి కాబట్టి, లేకపోతే హాస్టల్ ఉన్నాయి కాబట్టి అక్కడ రెంట్ తీసుకొని కూడా కొట్టచ్చు బైక్ని. అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళి రెంట్ తీసుకొని కొడతామని అనే ఆలోచన మాత్రం చేయకండి. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళు లొకేషన్, ఏ లొకేషన్ అంటే ట్రాఫిక్ లేని ప్లేసెస్ చూసుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉన్నదనుకోండి, మీ టైం మొత్తం ట్రాఫిక్లోనే వేస్ట్ అవుతుంది. ఆ ట్రాఫిక్లో వెయిట్ చేసినందుకు మీకు ₹1 కూడా ఎక్స్ట్రా రాదు. ₹30 వస్తుంది, ₹15 వస్తుంది, ఇంతే ఉంటుంది, ఎక్కువ రాదు. సో ట్రాఫిక్ లేని ఏరియాస్లలో నేను ఇప్పుడు మియాపూర్లో కొట్టాను. మియాపూర్లో ఒక ఏరియా ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, మిగతా అన్ని గల్లీలలో పడతాయి కాబట్టి నాకు ట్రాఫిక్ జోల్ అవుతుంటుంది. ఇప్పుడు కేపీహెచ్పీ రోడ్ అనుకున్నాను అనుకోండి, ఆడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. కేపీహెచ్పీ అమీర్పేట ఘోరంగా ట్రాఫిక్ అనేది ఉంటుంది. సో ఆడ వేస్ట్, కొట్టినా వేస్ట్. 20 ఆర్డర్లు కానీ ఎక్కువ కావు డైలీ. అంటే క్రోజర్ కొడితే, ఫుడ్ డెలివరీ కొడితే 12-10 ఆర్డర్లు కానీ ఎక్కువ కావు. సో ఎందుకైనా మంచిగా చెప్తున్నా, ట్రాఫిక్ లేని ప్లేసెస్లో మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ 2 టాపిక్స్ అయితే అయిపోయినాయి. ఇంకొక టాపిక్ ఏంటిది, ఫుడ్ డెలివరీ బెస్టా, గ్రోసరీ డెలివరీ బెస్టా? ఫుడ్ డెలివరీ బెస్ట్ అంటే బెస్టే. ఫుడ్ డెలివరీలో ఏంటంటే మీకు డెలివరీస్ అయితే క్యాన్సిల్ చేయడానికి ఉండదు. కొన్ని దాంట్లో అయితే మనం ఇప్పుడు ర్యాపిడో అయిందనుకో, ర్యాపిడో రైడ్స్ పడుతూనే ఉంటాయి, ఏదో ఒక దాన్ని యాక్సెప్ట్ చేస్తాం మనకు నచ్చిందని. కానీ ఇలా అట్లా ఉండదు, కన్ఫర్మ్ ఆర్డర్ పడుతుంది, దాన్ని కన్ఫర్మ్ యాక్సెప్ట్ చేయాలి, ఎంత దూరం మీద పిక్ చేసుకొని పోవాలి. ఇలాంటి డెలివరీస్కి మన పెట్రోల్ బైక్సే బెటరు. పిక్ చేసుకొని పోయి డెలివరీ చేయాలి. దానికి కూడా ప్రైసింగ్ ఎంతో తక్కువనే వస్తుంది, నాకు తెలిసి 50, 60, 70 ఇంతే ఇస్తారు. కొంచెం కిలోమీటర్ రేడియస్ బట్టి అది ఉంటుంది. అండ్ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా, కస్టమర్ కనుక ఫుడ్ క్యాన్సిల్ చేసినా, లేకపోతే కస్టమర్ ఫోన్ లిఫ్ట్ అయిపోయినా మీరు ఫుడ్ క్యాన్సిల్ చేస్తారు కదా, ఆ ఫుడ్ మీరు ఎంచక్కా తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒకటి బెనిఫిట్. సో ఫుడ్ డెలివరీ కొట్టినా, గ్రోసరీ డెలివరీ పెట్టినా సేమే ఉంటుంది. కానీ ఇన్కమ్ వైజ్ అయితే గ్రోసరీలో నేను ఎక్కువ వస్తుంది నా ఒపీనియన్లో అయితే, ఎందుకంటే నేను చూసిన అయితే. ఎందుకంటే మీరు దీంట్లో ఒక్కదాన్ని రిజెక్ట్ పెట్టారు, మీ ఇన్సెంటివ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. దీంట్లో మాత్రం అట్లుండదు. సో మీరు రిజెక్ట్, మీకు నచ్చింది లైక్ వచ్చినా కూడా 3 కిలోమీటర్ రేడియస్ పడతాయి కాబట్టి మీరు రిజెక్ట్ కొట్టాలన్న ఆలోచన కూడా రాదు. సో గ్రోసరీ డెలివరీలలో నా విషయానికి వచ్చేస్తే
గ్రోసరీ డెలివరీ బెస్ట్ ఫుడ్ డెలివరీ కన్నా. ఫుడ్ ఫ్రీగా వస్తుంది కానీ అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, కానీ దమ్ అవుతుంటుంది. ఎక్కడ కడితే అక్కడ పోయి ఏ చేయాలంటే ఒకటే స్టోర్ ఉంటుంది, అక్కడ నుంచి ఇటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1 కిలోమీటర్ రూపాయలు రేట్ ఇష్టపడుతుంది. డైలీ ఒక 30 to 40 ఆర్డర్లు కొడితే అయిపోతుంది. 12 hours వర్క్ వేసుకుంటే అయిపోతుంది ఇది. అండ్ ఇంకోటి నెక్స్ట్ ఏంటిది, మెయిన్ ఏ యాప్లో కొట్టాలి బ్రో? నాకు అర్థమవుతుంది బ్రో, బ్లింకిట్లో కొట్టాలా, లేకపోతే స్విగ్గీలో కొట్టాలా, లేకపోతే బిగ్ బాస్కెట్లో కొట్టాలా, లేకపోతే జెప్టోలో కొట్టాలా అని అర్థమవుతలేదు. ఫస్ట్ కరీంనగర్ వరంగల్ ఈ చుట్టుపక్కల అయింది అనుకోండి, ఇక్కడ ఏది ఎక్కువ నడుస్తుందో అది చూసుకొని ఆ డెలివరీ యాప్లో అయితే జాయిన్ కాండి. ఒకవేళ హైదరాబాద్ అనుకోండి, మీకు మనీ వీక్ వద్దు, నాకు డైలీ నా చేతులు ఉండాలనుకుంటే స్విగ్గీ డెలివరీకి వెళ్ళిపోండి. స్విగ్గీ ఇన్స్టామార్ట్ డెలివరీలో మీకు మనీ ఇన్స్టామార్ట్ అయినా ఫుడ్ అయినా ఈరోజు కొట్టిననుకో రేపు మీకు మనీ పడిపోతుంది. ఇన్స్టామార్ట్ జియో మార్ట్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. జియో మార్ట్లో కూడా ఈరోజు కొడితే మీకు రేపు అయితే మనీ పడిపోతుంది డైలీ. సో ఇదేంటంటే మీరు డైలీ మనీ వాడాలనుకుంటే కొట్టుకోవాలి, కానీ డైలీ మనీ వాడాలనుకో డైలీ మన చేతిలో మనీ ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి ఖర్చు చేస్తూ ఉంటాం, కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇంకోటి జెప్టో కూడా ఆర్డర్స్ పడుతూనే ఉంటాయి, కానీ దాంట్లో ఏంటంటే వీక్లీ ఇన్సెంటివ్స్ టైప్ ఉంటుంది. స్విగ్గీలో డైలీ ఇన్సెంటివ్ టైప్ ఉంటుంది, డైలీ ఒక 2000 అట్లా వస్తుంది గట్టి కొడితే. జెప్టోలో ఏందనుకో టార్గెట్ ఉంటుంది, ఒక 300 ఆర్డర్లు కొడితే 10,000 రూపాయలు ఇట్లా వస్తాయి. ఇది 70 టార్గెట్స్ అవుతుంటే. సో వీక్లీ పేమెంట్ అనుకో, మండే నుంచి కొడితే మీకు బుధవారం నాడు పేమెంట్, మండే నుంచి సాటర్డే కొట్టేస్తే మీకు బుధవారం వారు ట్యూస్డే ఆర్ వెనస్డే పేమెంట్ అయితే పడుతుంది. వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, బ్లింకిట్ కానీ ఇవన్నీ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే జాయినింగ్ ఫీజు గురించి కూడా, జాయినింగ్ ఫీజు ఏంటంటే స్విగ్గీలల్లో జాయినింగ్ ఫీజు ఇంతకుముందు అయితే ఫస్ట్ కట్టు అని అనేటోళ్ళు కాదు, డైరెక్ట్ ఒక 2 రూపీస్ కట్టేది అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక 200 రూపాయలు కట్టుకుంటారు. 200 కట్టిన తర్వాత మిగతా 1000 రూపీస్ ఏదైతే ఉన్నదో అది మీరు కొట్టిన దాంట్లో వీక్కి మైనస్ అవుతాయి 500. ఇది జెప్టోలో ఏందనుకో, జెప్టోలో అయితే కట్టవనోడు ఏమి ఉండదు, డైరెక్ట్ జాయినింగ్ ఉంటుంది, మళ్ళీ వీక్లీ కట్ అవ్వడం ఉంటుంది. బ్లింకిట్ కానీ వేరే యాప్స్ ఏంటంటే ఫస్టే కట్ చేసుకుంటారు, ఫస్టే 1200 కట్టేసుకొని జాయిన్ కాండి. ఇది బ్లింకిట్లో జియో మళ్ళీ చెప్తారు. సో ఇలా కొంచెం కష్టం ఉంటుంది. అండ్ జాయినింగ్ బోనస్ విషయానికి వచ్చేసి జాయినింగ్ బోనస్ కూడా ఉంటుంది. ఇలా మీ వీక్లీ పేమెంట్ కావాలనుకుంటే ఈ యాప్స్కి వెళ్ళిపోండి, డైలీ పేమెంట్ కావాలంటే ఈ 2 జియో మార్ట్ స్విగ్గీకి వెళ్ళిపోండి. ఇందులో అంటే జాయినింగ్ ఫీజు కూడా ఇలా ఫస్ట్ కట్టేటప్పుడు తక్కువనే ఉంటుంది. అండ్ జిప్టోలో జాయినింగ్ ఫీజు ఫస్ట్ అడగాడు, వీక్లో కట్ చేసుకుంటారు. ఇలా వీక్లో నా దృష్టిలో బెస్ట్ యాప్ ఏంటి బ్రో అని అంటే నేను సజెస్ట్ చేసేది, ఇంతకుముందు స్టార్టింగ్ వచ్చినప్పుడు జియో మార్ట్ ఉంటే ఇప్పుడు జియో మార్ట్లో కూడా ఆర్డర్లు ఎక్కువ పడతాయట. ఎప్పటికీ పర్మనెంట్గా ఆర్డర్లు పడే అంటే 2 యాప్లు, స్విగ్గీ ఇన్స్టామార్ట్ అండ్ జెప్టో. ఈ రెండిట్లనే ఎక్కువ ఆర్డర్లు పడుతుంది. ఏ ప్లేస్లో అయినా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రెండిట్లనే ఎక్కువ ఆర్డర్లు పడుతుంది. సో ఈ రెండిట్లో వెళ్తే మీకైతే ఆర్డర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడతో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసిన అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మన ఛానల్ కింద కామెంట్స్ బాక్స్ ఓపెన్ అయి ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ అయితే అడిగేసేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. లేకపోతే బాగా కామెంట్లు వచ్చినాయనుకో ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇట్లనే సపోర్ట్ చేస్తున్నాను. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫుల్ వీడియో రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది. ఉంటాయిగా, బాయ్.